అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉన్నట్టు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ఎయిర్పోర్టు రాకతో కనెక్టివిటీ పెరగడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. దీని ద్వారా అత్యాధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇక్కడ వినియోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విమాన ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుతుందని విశ్వాసం ఉందన్నారు. పారిశ్రామిక, పర్యాటక, పెట్టుబడుల రంగాలకు బూస్ట్ ఇస్తుందని, కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. భోగాపురం విమానాశ్రయ టెర్మినల్ భవనం ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవానికి నిదర్శనంగా నిలుస్తోందన్నారు. దేశానికి గర్వకారణమైన స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు విమానాశ్రయానికి పెట్టడం ఘనమైన మన వారసత్వాన్ని చాటి చెబుతోందని హర్షం వెలిబుచ్చారు. ప్రారంభ వేడుకల్లో భాగంగా 13,000 మంది గిరిజన విద్యార్థులను ప్రదర్శించిన థింసా నృత్యం ఎంతో ఆకట్టుకుందని, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మీయతకు అద్దం పట్టేలా ఉందని ప్రశంసించారు. రాష్ట్ర సాంస్కృతిక చరిత్ర, గిరిజనుల ప్రత్యేకతను ఇది తెలియజెప్పిందన్నారు. అద్భుతమైన బొబ్బిలి ఏకాండ వీణ స్వీకరించడం సంతోషంగా ఉందన్న మోదీ, భారతీయ సంగీత చరిత్రలో ఈ వీణకు ప్రత్యేక స్థానం ఉందని కొనియాడారు. ఘనమైన ఆంధ్రప్రదేశ్ శిల్పకళా నైపుణ్యానికి ఇది నిదర్శనమని, ఇంతకాలంగా ఈ కళను కాపాడుతున్న కళాకారులను అభినందించారు.